రోజంతా అందరి పూజలు అందుకున్న శివుణ్ణి నంది తిరిగి కైలాసానికి తీసుకొని వెళ్తున్నాడు. నందికి కోరికల లిస్ట్ ఎక్కువైపోయి ఎందుకో ఆ రోజు బరువుగా ఉంది. శివుడు ఎందుకో ఆ రోజు కోపంగా ఉన్నాడు. వాడికి అస్సలు బుద్ధి లేదురా అన్నాడు. ఏమైంది స్వామి? ఎవరికి? అదే విఐపి దర్శనం అని 15 మందిని తీసుకొని వచ్చాడు. బయట జనాల్ని ఆపేసి గంట సేపు. అయినా నా గుడిలో నాకన్నా విఐపి ఎవర్రా? నంది అన్నాడు. అందుకేగా స్వామి మీతో ఫోటోలు తీసుకున్నారు. అదొక పిచ్చి. కానీ బయట ఒకడు ఉన్నాడురా, కుర్రవాడు. వాడి చెమటను మాత్రమే నమ్ముకొని కష్టంలో ఉన్నవాడు. ధైర్యం కోసం నన్ను చూద్దామని వచ్చాడు. ఆ తలుపులు బయట చూసి చూసి ఎండలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడురా. మళ్ళీ ఎప్పుడు వస్తాడో అలా అనుకుంటూ ఆ కపర్ది కైలాసం చేరాడు. ఆ విఏపి 50 కేజీలు నెయ్యి వేసి ప్రసాదం పెట్టాడా. శివుడు మాత్రం ఆ అలిగిన భక్తిని తలుచుకుంటూ పార్వతమ్మ ఒడిలో ఆ రాత్రి పస్తు పడుకున్నాడు.